వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. ఉస్మానియా యూనివర్సిటీలో ఒక సర్క్యులర్ దుమారం రేపుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే ఉద్యమాల గడ్డ. తెలంగాణ రావడానికి ఒక ప్రధాన పాత్ర పోషించింది ఉస్మానియా యూనివర్సిటీ. అలాంటి యూనివర్సిటీలో రిజిస్ట్రార్ పేరుతో వచ్చిన ఒక సర్క్యులర్ తీవ్ర వివాదానికి దారితీసింది. విద్యార్థులు బాగా ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మన స్టూడియోలో ఉన్నారు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే మూర్తి గారు. నమస్తే. ఏంటండి ఇంతకు ఆ సర్క్యులర్ ఏంది? రిజిస్ట్రార్ పేరుతో వచ్చిన సర్క్యులర్ వివాదం ఎందుకు అవుతుంది? మీ విద్యార్థులు కానీ విద్యార్థి సంఘాలు ఎందుకు ఆందోళన చేస్తారు? అసలు యూనివర్సిటీలో ఈ నెల 13వ తేదీన రిజిస్టర్ పేరు మీద ఒక సర్క్యులర్ వచ్చేది. ఏమని ఇచ్చారంటే ఆ సర్క్యులర్ లో యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ సజావుగా జరగడానికి విద్యార్థి సంఘాల నాయకులు వచ్చి మమ్మల్ని అడ్మినిస్ట్రేషన్ అనేది ఆటంకం ఏర్పడుతుంది, దీని ద్వారా అడ్మినిస్ట్రేషన్ లో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు సరైనటువంటి టైంలో జరగట్లేదు, కాబట్టి మేము అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ దగ్గర కానీ లేదా ప్రిన్సిపాల్ ఛాంబర్ కానీ డిపార్ట్మెంట్ హెచ్ఓడీల దగ్గర కానీ ధర్నాలు కానీ రాస్తారోకలు కానీ నిరసన కానీ స్లోగన్స్ కానీ ఇవ్వకూడదు అనేటువంటి ఒక సర్క్యులర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఇలాంటి అప్రజాస్వామికమైనటువంటి సర్క్యులర్ ఎప్పుడు రాలేదు ఇంతవరకు. ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి వీసీ గారు ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ఎలాంటి దిష్టి బొమ్మలు దగ్ధం చేయొద్దు, ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేయొద్దని ఇచ్చారు. కేసీఆర్ హయాంలో అది వచ్చింది, చేయొద్దు అని చెప్పేసి ఒక బెటాలియన్ ఎప్పుడు ఉండేది పోలీసులు. అట్లా ఇప్పుడు కూడా ఆర్ట్స్ కాలేజ్ అంటే పోలీసులు అడ్డాలాగా మారింది. అసలు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ కూడా ఎప్పుడు చూసినా పోలీసులు పదుల సంఖ్యలో ఉంటున్నారు. పోలీస్ క్యాంప్ లాగా ఉంది. పోలీస్ వెహికల్, పోలీస్ వ్యాన్లు. ఆర్ట్స్ కాలేజీకి చదువుకోవడానికి కొత్తగా వచ్చినటువంటి విద్యార్థులు పోలీసులు వాళ్ళకు దర్శనం ఇచ్చేది, టీచర్లు కాదు ముందుగా కనబడేది. ఇట్లాంటి పరిస్థితి ఇప్పుడు కూడా కొనసాగుతుంది. అంటే ఒక యూనివర్సిటీలోకి రావాలంటే అక్కడ వీసీ పర్మిషన్ కంపల్సరీ ఉండాలి కదా, పోలీసులు అట్లా ఎంటర్ కావడానికి అవకాశం లేదు కదా. ఏంది ఇక్కడ ఇది ఇట్లాంటి పరిస్థితి? అంటే మొత్తం ఈ రోజు యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ల అనుమతి లేకుండా, రిజిస్టర్ అనుమతి లేకుండా పోలీసుల జోక్యం అనేది యూనివర్సిటీలో గతంలో ఉన్నటువంటి వీసీ కానీ అంతకుముందు ఉన్నటువంటి కాలంలో తెలంగాణ మూవ్మెంట్ తర్వాత చాలా సీరియస్ గా కేసీఆర్ ప్రభుత్వ పరిపాలన కాలం నుంచి యూనివర్సిటీలో పోలీసు నిర్బంధాన్ని అమలు చేసేటువంటి కేంద్రాలుగా తయారైనాయి. చీటికి మాటికి లోపలికి వచ్చి హాస్టల్కి వచ్చేటువంటి అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు మేము యూనివర్సిటీలో ఇది అప్రజాస్వామికమైనటువంటి సర్క్యులర్, యూనివర్సిటీలో విద్యార్థులు గొంతు నొక్కేటువంటి సర్క్యులర్. మేము యూనివర్సిటీ విద్యార్థులు ఏం మాట్లాడతాం? మాకు యూనివర్సిటీలో ఉన్నటువంటి టీచర్లను రిక్రూట్మెంట్ చేయాలని అడుగుతాం, ఫెలోషిప్ల గురించి మాట్లాడుతున్నాం, స్కాలర్షిప్ల గురించి ఇవ్వాలని అడుగుతున్నాం. ఈ మధ్య కాలంలో దివ్యాంగ విద్యార్థులు, కాళ్ళు చేతులు సరిగా లేనటువంటి దివ్యాంగ విద్యార్థులు వాళ్ళు మా మెస్ బకాయిలు మాపు చేయాలని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళి శాంతియుతమైనటువంటి పద్ధతుల్లో వాళ్ళు నిరసన తెలియజేస్తే కనీసం వాళ్ళ నిరసనను పట్టించుకోకుండా యూనివర్సిటీ వీసీ కానీ రిజిస్టర్ కానీ ఓఎస్డీ కానీ వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడి మీ సమస్యను పరిష్కారం చేస్తామని ఒక హామీ ఇవ్వకుండా వాళ్ళని పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఓయూ దివ్యాంగ విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీలో పోలీస్ స్టేషన్ ఉంది, అదంతా వదిలిపెట్టి దివ్యాంగ విద్యార్థులను తీసుకుపోయి అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ వేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ రోజు పోలీసుల జోక్యం, యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేషన్ వీసీ రిజిస్టర్ అనుమతి లేకుండానే ప్రభుత్వమే వీళ్ళను పూర్తిగా వాళ్ళ ఆధీనంలో, పోలీసుల ఆధీనంలో ఈ రోజు యూనివర్సిటీ నడుస్తున్నటువంటి పరిస్థితి. అందుకే గత 5 రోజుల నుంచి ఈ సర్క్యులర్ వచ్చిన తర్వాత వెంటనే విడుదల చేయలే. 2 రోజుల తర్వాత ఈ సర్క్యులర్ బయటకు వచ్చింది. ఈ సర్క్యులర్ వచ్చిన తర్వాత ఇది అప్రజాస్వామిక సర్క్యులర్ అని ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి మొత్తం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఒక శాంతియుతమైనటువంటి పద్ధతిలో ఇది మా యూనివర్సిటీ విద్యార్థుల యొక్క హక్కులను కాలరాసేది, క్యాంపస్ డెమోక్రసీని కాలరాసేటువంటి ఈ సర్క్యులర్ వెంటనే ఉపసంహరించుకోవాలని మేము శాంతియుతమైనటువంటి పద్ధతిలో కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ రోజు వామపక్ష విద్యార్థి సంఘాలు, ప్రధానంగా ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పిడిఎస్ లాంటి విద్యార్థి సంఘాలు రోజు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర విద్యార్థులకు ఈ సర్క్యులర్ ఎందుకు తీసుకొచ్చారు, ఈ సర్క్యులర్ ఎన్నుకున్నటువంటి కారణాలను విద్యార్థులకు అర్థం చేసి యూనివర్సిటీకి బంద్ కావాలనేటువంటిది ఒకటి ఇవ్వడం జరిగింది. యూనివర్సిటీని బంద్ కాల్లో భాగంగా విద్యార్థులందరినీ గ్యాదర్ చేశాం. ఆర్ట్స్ కాలేజ్ లోపలికి వచ్చి ఈ రోజు మమ్మల్ని ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్ గా ఉన్నటువంటి నాతో పాటు విద్యార్థులందరిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అరెస్ట్ చేసి లాలా కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకుపోయారు. అంటే ఇక్కడ మొత్తం ఈ విషయాన్ని చూసినట్లయితే కేవలం వీసీ రిజిస్టర్ ప్రమేయం ఉందని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. మరి ఎవరి ప్రమేయం ఉంది, ఎవరు నడిపిస్తున్నారు దీన్ని? ఖచ్చితంగా దీని వెనుక గవర్నమెంట్ ఉంటది. ఎందుకు అంటే గవర్నమెంట్ ఇప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు స్పందించట్లేదు? ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు,
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీని కూడా ఇస్తున్నాం. ప్రజాస్వామ్య వాతావరణం అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నాం ఉస్మానియా విద్యార్థులుగా, మరి మీ ప్రజాస్వామ్య గ్యారెంటీ ఎక్కడ పోయింది? ఉస్మానియా మీద నిర్బంధకాండ ప్రయోగిస్తుంటే మీ ప్రజాస్వామ్య వాతావరణం ఎక్కడ పోయిందని అడుగుతున్నాం. అంటే తుంగలో దొక్కాడు. 6 గ్యారెంటీలు అమలుతో పాటు ఈ 7వ గ్యారెంటీని కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజు విద్యాశాఖ మంత్రి లేడు, విద్యాశాఖ తన దగ్గర ఉంది. మరి ఉస్మానియా యూనివర్సిటీలో కేవలం రిజిస్టర్ వీసీఐ నిర్ణయాన్ని తీసుకుంటే ప్రభుత్వం ఎందుకు మాట్లాడట్లేదు? ఈ సర్క్యులర్ ఎందుకు ఉపసంహరించుకోవట్లేదు అంటే దీని వెనుక ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క ప్రమేయం ఉంది కాబట్టి ఈ రోజు వీసీ రిజిస్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఇది అర్థమవుతుంది. ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యారంగాన్ని ప్రధానంగా యూనివర్సిటీలను గత పాలకులు ఏ రకంగా అయితే నిర్లక్ష్యంగా వ్యవహరించారో అదే ధోరణితో కనబడుతుంది. అంటే మొన్న కొద్దిమంది వీసీలతో కూర్చొని చర్చించి ముఖ్యమంత్రి తర్వాత మాట్లాడిన సందర్భాన్ని, మేము గతంలో కేసీఆర్ పట్టించుకోలే యూనివర్సిటీలను, నేను పట్టించుకుంటున్నా, ఇగో వీసీలతో మాట్లాడినా అని రేవంత్ రెడ్డి స్వయంగా మీడియాతో మాట్లాడిండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు పెద్దగా చేసింది ఏం లేదు. 1 సంవత్సరం పూర్తవుతుంది. బడ్జెట్ లో నిధులు యూనివర్సిటీలకు పెద్దగా పెంచింది ఏముంది? యూనివర్సిటీలో గత వీళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు 15% విద్యారంగానికి నిధులు ఇస్తామని చెప్పారు. ఈ రోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో ఎన్ని నిధులు కేటాయించారు? అంటే వీళ్ళ యొక్క వైఖరి యూనివర్సిటీలకు నిర్వీర్యం చేసి నిర్లక్ష్యం చేసేటువంటి ఆలోచనలో ఉంది. ఇప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీ 100 ఎకరాల భూమి హైకోర్టు పేరు మీద లాక్కున్నారు. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ 400 ఎకరాల భూమిని తీసుకుంటున్నారు. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ మరి ఎన్ని ఎకరాల భూమి, ఈ భూమిని కూడా ఈ ఉద్యమాలను విద్యార్థులను అణిచివేసి మాట్లాడకుండా చేసి యూనివర్సిటీ ల్యాండ్ ను కూడా గుంజుకోవాలనేటువంటి కుట్ర కూడా ఉందనేటువంటి విషయం కూడా ఈ రోజు జరుగుతుంది. ల్యాండ్ ను గుంజుకునే కుట్రలో భాగంగా ఇలాంటి సర్కులర్ వస్తున్నాయి అనుకోవచ్చు. ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా కేసీఆర్ ఉస్మానియా యూనివర్సిటీ ల్యాండ్ ను అవసరం లేదు, కొద్ది 500 ఎకరాలు ఉంటే సరిపోతుంది అన్నటువంటి సందర్భం కూడా ఉంది. ఆ రోజు పెద్ద ఎత్తున ప్రజాస్వామికవాదులు, విద్యార్థి సంఘాలు ముందు కొట్లాడినాం కాబట్టి ఆ సార్ కేసీఆర్ సైలెంట్ అయిపోయి దాన్ని వదిలేసిన పరిస్థితి ఉంది. ఈ రోజు ప్రభుత్వం కూడా ఈ కారణాలతో ఇక్కడ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థులంతా పేద వెనుకబడినటువంటి గ్రామీణ నేపథ్యం కలిగినటువంటి కుటుంబాలు. ఇక్కడ యూనివర్సిటీ వీసీని కూడా ఒక అట్టడుగు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వీసీని పెడుతున్నాం అని చెప్పి ప్రశ్న అడుగుదాం. ఈ మధ్య కాలంలో ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వీసీని మేము పెట్టినాం, ఇది యూనివర్సిటీల హిస్టరీలోనే ఒక పెద్ద సరికొత్త అధ్యాయం, నూతన అధ్యాయం అనే పేరుతోటి వాళ్ళు బాగా పెద్ద ఎత్తున దాని ప్రచారం కూడా చేసుకున్నారు. మరి అట్లాంటి వైఖరి, అట్లాంటి ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ కానీ రేవంత్ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం, ఇలాంటి సర్క్యులర్ రావడం వెనుక ఎట్లా చూడాలి? కేవలం దళిత వీసీ ఉండడమే కాదు, ఆ దళిత ఇక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులంతా పేద సామాజిక దళిత అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు 90% విద్యార్థులు ఈ రోజు ఉన్నారు. వాళ్ళ సమస్యలను పరిష్కారం చేసేటువంటి శ్రద్ధ ఉన్నప్పుడే ఈ ప్రభుత్వానికి ఆ వర్గాల ప్రయోజనాలు కాపాడినటువంటి క్రెడిట్ దక్కుతుంది. ఆ చదువుతున్నటువంటి విద్యార్థి కేవలం వీసీని పెట్టి, ఆ దళిత వీసీని పెట్టినంత మాత్రాన ప్రయోజనాలు విద్యార్థుల సమస్యల పరిష్కారం కావు కదా. ఈ రోజు నిధులు కేటాయించడంలో గానీ, లేకపోతే అక్కడ ఇప్పటికీ ఉస్మానియా యూనివర్సిటీలో రెగ్యులర్ టీచర్ లేకపోవడం వల్ల కాంట్రాక్ట్ టీచర్లు, పార్ట్ టైం టీచర్లతో యూనివర్సిటీలో డిపార్ట్మెంట్లు నడుస్తున్నాయి. ఈ రోజు ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో ఆర్ట్స్ కాలేజ్ అనేది ఒక చరిత్ర కలిగినటువంటి కాలేజ్ యూనివర్సిటీలో. అందులో 54 డిపార్ట్మెంట్లు ఉంటాయి. కొన్ని డిపార్ట్మెంట్లకు ఒక్క రెగ్యులర్ ఫ్యాకల్టీ కూడా లేడు. ఆర్కాలజీ అనేటువంటి ఒక డిపార్ట్మెంట్ లో ఒక్క రెగ్యులర్ ఫ్యాకల్టీ లేకపోవడం వల్ల అక్కడ మొత్తం కాంట్రాక్ట్, పార్ట్ టైం టీచర్లతో నడుస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు మరి రీసెర్చ్ చేయాలనుకుంటే ఈ ప్రభుత్వం వచ్చి మరి 1 year అవుతుంది. మరి కేసీఆర్ చేసినటువంటి తప్పిదాల నుంచి అధిగమించి వెంటనే ఎందుకు రిక్రూట్మెంట్ చేయట్లేదు, ఎందుకు యూనివర్సిటీల గురించి శ్రద్ధ చేయట్లేదు అంటే ఈ ప్రభుత్వం కూడా ఎవరు అడుగా ముందుకే ప్రొఫెసర్ల వయసును 65 సంవత్సరాలు పెంచారు. ఈ రోజు కావాల్సింది రిక్రూట్మెంట్ గురించి అడుగుతున్నారు విద్యార్థులు. రిక్రూట్మెంట్ చేసేటువంటి ఆలోచన చేయాలి తప్ప ఏజ్ పెంచడం వల్ల నిరుద్యోగులకు నష్టం తప్ప ఏం ఉపయోగం జరుగుతుందని మేము విద్యార్థి సంఘాలుగా అడుగుతున్నాం. ఈ రోజు ప్రభుత్వము ఉన్న సమస్యలను పరిష్కారం చేసేటువంటి శ్రద్ధ లేదు, 2 ఉన్నదాన్ని నిధులు ఇచ్చేటువంటి ఇట్లాంటి ఆలోచన లేదనేది మనకి ఇక్కడ తేటతెల్లం అవుతుంది. కేవలం దళిత వీసీని ఉండడం వల్ల మాత్రమే యూనివర్సిటీ అభివృద్ధి మాత్రం ఏ మాత్రం జరగదు. ఈ రోజు దళిత వీసీని పెట్టాము, లేకపోతే ఇంకొక ప్రిన్సిపాల్ పెట్టాము, ఇవి అని అసెంబ్లీలో గొప్పగా చెప్పుకుంటున్నాడు. మరి
అక్కడ చదువుతున్నటువంటి పేద విద్యార్థులకు ఈరోజు ఫెలోషిప్లు కానీ గత కేసీఆర్ పరిపాలన నుంచి 7-8 సంవత్సరాల నుంచి రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ రావట్లేదు. మరి అవి ఎందుకు విడుదల చేయట్లేదు? ఈ రోజు మెస్ ఛార్జీలు పెరిగిన ధరలకు అనుగుణంగా లేవు. ఒక్కొక్క విద్యార్థికి మెస్ ఛార్జీలు కోర్స్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క విద్యార్థి 8 అంటే కనీసం సుమారుగా పీజీ విద్యార్థి అయితే ఒక 20,000 నుంచి 30,000 రూపాయలు కోర్స్ అయిపోయినాక కడితేనే టీసీ ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఈ రోజు దాంతో పాటు పిహెచ్డి విద్యార్థి మెస్ బకాయిలు అంటే సుమారుగా 1 లక్ష నుంచి 3 లక్షల వరకు మెస్ బకాయిలు ఉండే పరిస్థితి ఉంది. అంటే గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఏ మాత్రం సరిపోతలేదు. వీటి గురించి పట్టించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒక్క మాట చెప్పాలంటే ముఖ్యమంత్రి గారికి విద్యారంగం మీద ఏ మాత్రం శ్రద్ధ లేదు. ఈ రోజు విద్యాశాఖ మంత్రే లేడు. తెలంగాణ రాష్ట్రానికి 1 సంవత్సరం పూర్తయింది. ఈ రోజు ఉన్నత విద్యా కమిషన్ అని ఒక చైర్మన్ పెట్టారు, ఆకునూరు మురళి గారు. మరి ఆకునూరు మురళి గారు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు. ఈ రోజు కోదండరావు గారు ఏం చేస్తున్నారు? ఈ రోజు ప్రొఫెసర్ అరగోపాల్ గారు ఏం చేస్తున్నారు? పిఎల్ విశ్వేశ్వర, వీళ్ళంతా మేధావులు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ విద్యా నిరుద్యోగ వ్యతిరేకని వీళ్ళు గొంతెత్తి అరిచి అరెస్ట్ అయినటువంటి వీళ్ళు ఈరోజు ప్రజాప్రభుత్వం అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్నత విద్యలో సలహాదారులుగా ఉన్నారు. మరి ఇట్లాంటి సలహాదారుగా ఉన్నటువంటి వీళ్ళంతా ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రానికి గొంతు లాంటిది, ఒక గుండె లాంటిది. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీ మీద నిర్బంధాన్ని ప్రయోగిస్తే, అప్రజాస్వామిక సర్క్యులర్ విడుదల చేస్తే వీళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారు? వీళ్ళు ఇప్పటి వరకు వీళ్ళ వైఖరి ఏందనే విషయాన్ని కూడా పూర్తిగా స్పష్టత ఇవ్వలేదు, ఎక్కడ మాట్లాడట్లేదు. కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా వీళ్ళు కూడా ఒక కార్యాచరణ తీసుకోవాలి. కేవలం స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన్ని కూడా సరిపోదు. వీళ్ళు ఖచ్చితంగా మా పోరాటాల్లో రావాలి. ఉస్మానియా యూనివర్సిటీ యొక్క అప్రజాస్వామిక సర్క్యులర్ రద్దయ్యేంత వరకు వీళ్ళ వైఖరి అనేది స్పష్టత తెలియాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఇప్పుడు వందే మాతర ఉద్యమం నుంచి తెలంగాణ రాష్ట్ర సహకార ఉద్యమం వరకు అత్యంత క్రియాశీలకంగా భూమిక పాత్ర పోషించింది ఉస్మానియా యూనివర్సిటీ. అనేక ఉద్యమాలకు పుట్టినీళ్ళు. అట్లాంటి ఈ యూనివర్సిటీ యొక్క విద్యార్థుల గొంతు నొక్కడం అంటే యావత్ తెలంగాణ ప్రజల యొక్క గొంతు నొక్కడమే అనేది మేము అనుకుంటున్నటువంటి సందర్భం. మరి ఇప్పుడు ఇలాంటి ఒక ప్రజాస్వామిక సర్క్యులర్ ఇది ఎవరైనా కాదని లేనిది. ఎందుకంటే విద్యార్థులు అక్కడ అడిగేది ఇప్పుడు అక్కడ వచ్చి అడిగేది ఏంది? మా మెస్ ఛార్జీలు ఏమంటారు, మా స్కాలర్షిప్లు ఏమంటారు, లేదు పలానా సమస్యలు ఉన్నాయి పరిష్కరించాలంటారు. ఇలాంటి వాతావరణంలో కనీసం పోయి అడిగే పరిస్థితి లేని పరిస్థితిలో అలాంటి సర్క్యులర్ని ఇట్లా కొనసాగిస్తుంటే మీ విద్యార్థి సంఘాలు భవిష్యత్ కార్యాచరణ ఏం తీసుకునేది దీనిపైన? ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి 30 విద్యార్థి సంఘాలు, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలు, దళిత, వామపక్ష, డెమోక్రటిక్ అన్ని స్టూడెంట్ ఆర్గనైజేషన్లు అన్ని కలిసి ఐక్య కార్యాచరణగా మా ఉద్యమాన్ని తీసుకుపోతున్నాం. ఈ రోజు దశల వారీగా కార్యాచరణ కొనసాగుతుంది. ఇప్పుడు ఈ రోజు అన్ని విద్యార్థి సంఘాల నుంచి యూనివర్సిటీ బంధుకాలు ఇచ్చాం. మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి పోలీసులు నిర్బంధించారు, మళ్ళీ బయటకి వచ్చినాం. అయినా ఖచ్చితంగా ఎన్నిసార్లు అరెస్ట్ చేసిన, నిర్బంధాన్ని ప్రయోగించిన ఈ ఉద్యమాన్ని మాత్రం కొనసాగిస్తాం. ఈ రోజు నెక్స్ట్ కూడా రేపు మేధావులందరినీ కూడా, ఇప్పుడు మాట్లాడినటువంటి మేధావులందరూ బయట మాట్లాడేటువంటి పౌర సమాజంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు, ప్రొఫెసర్లని, 2 ప్రజా సంఘాలని, వివిధ వామపక్ష పార్టీలని, అన్ని పార్టీలను కలిసి వచ్చేటువంటి వాళ్ళందరినీ కలుపుకొని ఉద్యమంలో మమేకమై ఒక కార్యక్రమం తీసుకుపోయేటువంటి ప్లాన్ ఉంది. ఇప్పటికే వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు అసెంబ్లీలో కూడా దీన్ని చర్చ చేశారు. ఈ రోజు సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి జాన్ వెస్లీ గారు కూడా స్పందించారు. కాబట్టి మిగతా అన్ని ఈ పార్టీలను, ప్రజా సంఘాలన్నింటినీ దీన్ని ఇన్వాల్వ్ చేసి ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అప్రజాస్వామిక సర్క్యులర్ వ్యతిరేకంగా కార్యాచరణ తీసుకోబోతాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు ఇది ప్రజాస్వామ్య వ్యతిరేక సర్క్యులర్ కాబట్టి వీళ్ళు కూడా తెలుసుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. మేధావులు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేటువంటి వాళ్ళు ఈ రోజు దీన్ని కార్యాచరణను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోతాం. ఇది ఓన్లీ కేవలం ఉస్మానియా యూనివర్సిటీ అంటే తెలంగాణ రాష్ట్రానికి అస్తిత్వానికి ఒక ప్రధాన భూమిక. కాబట్టి ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాల్లో కార్యాచరణ తీసుకుంటారు. వాస్తవం ఒక దగ్గర స్టార్ట్ అయింది, ఒక దగ్గర ఆగదు కదా. ఇక్కడ నుంచి మొదలైతే అన్ని యూనివర్సిటీలకు విస్తరిస్తుంది. ఇలాంటి ఒక ప్రజాస్వామిక డిస్కస్, యూనివర్సిటీలు అంటేనే మేధోమదనం, డిస్కస్ జరుగుతాయి, అజిటేషన్స్ జరుగుతాయి, అనేక అంశాల మీద చర్చలు విస్తృతంగా జరగాల్సిన దాంట్లో ఇట్లా నియంతృత్వంతో కూడిన సర్క్యులర్ నిజంగా తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు, యూనివర్సిటీకి అసలే మంచిది కాదు. కాబట్టి ఈ రకంగా వాళ్ళు ఈ రకమైన సర్క్యులర్ తీసుకొచ్చి విద్యార్థుల గొంతు నొక్కాలని అనుకోవడం ఎవరి వల్ల సాధ్యం కాదు. గతంలో కేసీఆర్ కూడా ఇదే రకమైనటువంటి తీసుకొచ్చాడు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు గొంతు నొక్కి మాట్లాడితే
అసలు ప్రశ్నించేటువంటి వాళ్ళ మీద నిర్బంధాలను ప్రయోగిస్తే ఆఖరికి కేసీఆర్ ప్రభుత్వమే విద్యార్థి నిరుద్యోగులు ప్రధాన భూమిక పాత్ర పోషించి కేసీఆర్ ప్రభుత్వం అడ్రస్ లేకుండా పోయింది. యూనివర్సిటీలో అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ వీసీగా రవీందర్ ఉన్నప్పుడు ఒకటి బ్యారికేడ్లు ఏర్పాటు చేసి అక్కడ ఆర్మీ వాళ్ళు వచ్చి నిలబడి అసలు ఎంట్రీ లేని పరిస్థితి ఉండగా అది ఇంకా ఉందా లేదంటే తీసేసారా? మార్కెట్స్ లేవు కానీ ఖచ్చితంగా అంటే ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కానీ పోలీసులు ఎప్పటికీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో అయితే పోలీసులు ఖచ్చితంగా ఉంటున్నారు. అసలు రవీందర్ వీసీగా ఉన్నటువంటి సందర్భంలో ఆర్ట్స్ కాలేజ్ దగ్గరనే కార్యక్రమాలు జరుగుతాయి. ఏ కార్యక్రమాలైనా ఆ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఏ కార్యక్రమాలు దిష్టి బొమ్మలు ఇలాంటి దగ్ధం గానీ లేదా నిరసన కార్యక్రమాలు చేయొద్దని రవీందర్ సార్ సర్క్యులర్ ఇచ్చారు. 2 విద్యార్థి సంఘాలు కూడా ఏ కార్యక్రమం చేయాలన్నా ఏ ప్రెస్ మీట్ పెట్టాలన్నా మీరు ఇక్కడ కాదని ఒక దగ్గర ఆర్ట్స్ కాలేజ్ కాకుండా వేరే ప్రాంతంలో ఒక బిల్డింగ్ కూడా డిస్కోర్స్ సెంటర్ అనేటువంటిది కూడా ఒకటి కట్టించిండు. ఇది ఈ రోజు అది మొత్తం మూలకొడ్డది, దాన్ని ఎవరు ఉపయోగించుకోవట్లేదు. ఆ డిస్కోర్స్ సెంటర్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. కానీ అసలు ఎందుకు అట్లా ఏర్పాటు చేశారంటే కేసీఆర్ ఆర్ట్స్ కాలేజ్ జరిగేటువంటి ఉద్యమాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయితే ఆర్ట్స్ కాలేజ్ అనేది ఒక సింబాలిక్. కాబట్టి దీన్ని చేయొద్దు, ఉద్యమాలను అణచేయాలనేటువంటి ప్రాంతంతో చేసిండు. కానీ అది ఆపలేకపోయిండు, అది సాధ్యం కాలేదు. తెలంగాణ పౌర సమాజం ఎవరు కూడా దీన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించడం వల్ల వీసీ అనుకున్నటువంటి ఎజెండా ఆ రోజు అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అది విత్డ్రా అయిపోయింది. కాబట్టి ఈ వీసీ గానీ ఈ రిజిస్ట్రార్ గానీ ఇచ్చిన సర్కులర్ నిలబడుతుంది? ఖచ్చితంగా ఇది నిలబడదు. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ వాతావరణంతో పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరు నిలబడలేదు. అది చరిత్రలో సత్యంగా నిలబడేది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల గొంతు నొక్కాలని అణచివేస్తే అది అసాధ్యం. కేసీఆర్ ఆ ప్లాన్ చేసిండో అది ఫెయిల్ అయిపోయింది. కాబట్టి ఎంత ఉస్మానియా యూనివర్సిటీల మీద ఇది సర్క్యులర్ అనేటువంటిది, ఇట్లాంటి కేసులు పెట్టడం అనేది లేకపోతే అరెస్ట్ చేయడం అనేది, ఈ నిర్బంధాలు కొత్త కాదు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు. కాబట్టి ఇలాంటి సర్క్యులర్ ఇచ్చినా ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా దీన్ని ఖచ్చితంగా విద్యార్థులుగా తెలంగాణ పౌర సమాజాన్ని అందరు కలిసి దీన్ని ఎదుర్కొంటాం అనేది చెప్పదలుచుకుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తి గారు. ఓకే ప్రజలారా విన్నారు కదా, అంటే ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణను తీసుకురావడానికి ఒక ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉస్మానియా యూనివర్సిటీలో ఇలాంటి అప్రజాస్వామిక సర్క్యులర్ అనేది ఏమాత్రం మంచిది కాదు. అది యూనివర్సిటీకి మంచిది కాదు, తెలంగాణ సమాజానికి మంచిది కాదు. కాబట్టి పౌర సమాజం కానీ, మేధావులు కానీ, ప్రొఫెసర్లు కానీ ప్రతి ఒక్కరు దీనిపైన స్పందించాలి. ఇలాంటి అప్రజాస్వామిక సర్క్యులర్ని వెంటనే వెనక్కి తీసుకోవడానికి కావాల్సిన ఏర్పాటు ప్రభుత్వం వైపు నుంచి కూడా జరగాలని చెప్పేసి టీ10 కోరుకుంటుంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. ఆర్ఎల్ మూర్తి గారు అనేక అంశాలని, అప్రజాస్వామికంగా జరుగుతున్న వాటిని, అదేవిధంగా యూనివర్సిటీలో ఉన్న సమస్యల్ని మీ ముందుంచారు. దీనిపైన తప్పకుండా మీరు స్పందించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీ10.